మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. చీకటి సామ్రాజ్యానికి రాజధానిగా పిలువబడే నగరం వాచీ సిటీ. ఇండియాకి దూరంగా, క్రైమ్కి దగ్గరగా ఉండే సిటీ. అలాంటి నగరాన్ని ఇప్పుడు శాసిస్తున్నది రాయ్ గ్రూప్ అధినేత రాయ్. గ్యాంగ్స్టర్ గొడవల్లో తన ఫ్యామిలీని మొత్తం పోగొట్టుకుని 20 ఏళ్ల క్రితం బాంబేగా పిలువబడ్డ ముంబై నగరం నుంచి వాజీకి వచ్చిన రాయ్ అప్పటి గాడ్ ఫాదర్ అయిన పృథ్వీరాజ్ దగ్గర పనిలో చేరాడు. పృథ్వీరాజ్ తర్వాత తన కుర్చీ, తన అధికారం కొడుకు దేవరాజును దాటుకుని రాయ్ దగ్గరికి వచ్చి చేరింది. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, గోల్డ్, ఆయిల్ మాఫియాతో ముందుకు పోతున్న రాయ్ గ్రూప్లో గొడవలు మొదలవడానికి కారణం కరానా విలేజ్. పృథ్వీరాజ్కి సన్నిహితుడైన ఫ్రాంకో మస్లన్ ఇష్యూని పెద్దది కాకుండా చూసినా ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండడానికి రాయ్ తన బోర్డ్ మెంబర్స్ దగ్గర పెట్టిన ప్రపోజల్ బిజినెస్ని లెజిటిమేట్ చేయడం. దానికి వాళ్ళు ఎన్నుకున్న ప్లేస్ ఇండియా. సొల్యూషన్ దొరికింది అనుకునే లోపే ప్రాబ్లం అనే పేరుతో ఎంటర్ అయ్యాడు ఇండియన్ సెంట్రల్ మినిస్టర్ అయిన రామస్వామి ఆలగడ్డ. మా ప్రభుత్వంలో అలాంటి నేరస్తులకు స్థానం లేదు, ఉండనివ్వను కూడా. We function according to rules and regulations, not according to the organizations. Sorry gangsters, hope I made my point clear. దేవరాజ్, ఈ రామస్వామిని ఆపటం చాలా కష్టం. The Roy Group of Industries has been given the opportunity by the Indian government to start its work on the renewable energy and hydroelectrical power project that they